హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. సో ఇవాళ మనము యాజ్ అ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ అండ్ ఆర్టికల్స్, సో దాంట్లో భాగంగా మనము భారత్ జీపీటీ గురించి తెలుసుకుందాము. సో దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంగ్లీష్లో అండ్ తెలుగులో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో భారత్ జీపీటీ, అది భారత్ జీపీటీ ఎవరి నేతృత్వం జరిగింది అంటే ఐఐటి బాంబే ఐఐటి బాంబే నేతృత్వంలో భారత్ జీపీటీని లాంచ్ చేశారండి. దాని పేరు వచ్చేసి హనుమాన్ హనుమాన్ అండి. సో ఈ హనుమాన్ అసలు ఎలా యూజ్ అవుతుంది, దీని ఉపయోగాలు ఏంటి, అండ్ ఇది ఎలా పనిచేస్తుంది, దీని గురించి మనం తెలుసుకుందాం. సో హనుమాన్ అనేది హిందీ, తమిళం మరియు మరాఠీ వంటి వివిధ భారతీయ భాషలలో ప్రతిస్పందించగల పెద్ద భాషా నమూనాలు. సో వీటినే ఎల్ఎల్ఎంస్ అంటారు. అంటే దీని మీనింగ్ వచ్చేసి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటండి. సో ఇది ఆరోగ్య, సంరక్షణ, పాలన, ఆర్థిక సేవలు మరియు విద్యతో సహా 4 రంగాల్లో పనిచేయాలని భావిస్తున్నారు. సో ఏ రంగాల్లో దీన్ని డెవలప్ చేస్తున్నారండి? సంరక్షణ, పాలన, ఆర్థిక సేవలు మరియు విద్య, ఈ 4 విభాగాల్లో ఇది చేసేలా వాళ్ళు తయారు చేస్తారండి. సో దీని ఉపయోగాలు వైద్యంలో అయితే ఎలా ఉపయోగపడుతుంది? సో వ్యాధిలోని నమూనాలను వెలికితీసే మరియు ఫలితాలను అంచనా వేయగల ప్రోటీన్ నిర్మాణం అంచనా వంటి పనుల కోసం దీన్ని ఉపయోగిస్తున్నారటండి. సో వ్యాధిలోని నమూనాలను మనం ఇన్పుట్ ఇవ్వగానే ఇట్లా ఇలా ఉంది, నాకు సిమ్టమ్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి దాని ఫలితాన్ని బట్టి సజెస్ట్ చేయగలిగే నమూనాలు దీంట్లో క్రియేట్ చేస్తున్నారంట. అలాగే రిటైల్ అంటే డైనమిక్ చాట్ బాట్ల ద్వారా మెరుగైన కస్టమర్ అనుభవాలను అందించడానికి. మనం కాల్ చేస్తే కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి రిటైల్ రంగంలో. సాఫ్ట్వేర్ రంగంలో ఎలా యూజ్ చేస్తున్నారు అంటే సాఫ్ట్వేర్ను రాయడం మరియు భౌతిక పనులను ఎలా చేయాలో రోబోట్లకు నేర్పడం, ఇలాంటివి అని అంటే. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాము, చాట్ జీపీటీ వచ్చినాక కోడింగ్ వాళ్ళకి ఇబ్బంది, కోడింగ్ చేసే వాళ్ళకు చాలా గడ్డు కాలం అన్నట్టుగా. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఇన్పుట్ ఇవ్వగానే అదే కోడ్ రాసి డెవలప్ చేస్తుంది. సో ఇలా అన్నమాట. అలాగే ఫైనాన్స్ రంగంలో అంటే ఆదాయాల కాల్స్ను సంగ్రహించడానికి మరియు ముఖ్యమైన సమావేశాలను ఆ, లిప్ లిప్యంతరీకరణలు పొందడానికి. అంటే ఎవరైనా కాల్ చేసినప్పుడు ఆదాయాలకు సంబంధించి దాన్ని సంగ్రహించడము, సమరైజ్ చేయడము, అండ్ అలాగే ఇంపార్టెంట్ మీటింగ్స్ని ట్రాన్స్క్రిప్ట్ చేయడము వాటికి ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ మార్కెటింగ్ రంగంలో కస్టమర్ అభిప్రాయాన్ని నిర్వహించడానికి. సో ఇది కస్టమర్ ఫీడ్బ్యాక్ని కూడా తీసుకోవడానికి దీన్ని యూస్ చేస్తామండి. సో ఎల్ఎల్ఎంని అభివృద్ధి చేయడంలో సవాళ్లు: ముఖ్యమైన మూలధన పెట్టుబడి. సో మనకేంటంటే ఆ, చాలా ఇన్వెస్ట్మెంట్ ఉన్నాడు దీంట్లో. తర్వాత భారీ డేటా సెట్లు ఉపయోగపడుతుందట. అండ్ అలాగే సాంకేతిక నైపుణ్యము, తర్వాత అభివృద్ధి చేయడానికి అవసరమైన భారీ స్థాయి గణన మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి మనకు డెవలప్ చేయడానికి. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్లో మనకు వచ్చే ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ఏంటంటే, అది ఎవరి నేతృత్వంలో అంటే ఐఐటి బాంబే నేతృత్వంలో అండి. ఇక్కడ నేను మిస్ అయ్యాను తెలుగులో ఐ థింక్. సో యా, బాంబే, ఐఐటి బాంబే నేతృత్వంలో. అండ్ దాని పేరు వచ్చేసి హనుమాన్ అండి. అండ్ అది దాన్ని ఏమంటారు, ఎల్ఎల్ఎం శ్రేణి అండి. అది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు వాటిని. అది ఏ మోడల్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అండ్ అది రంగాలు ఉపయోగపడుతుంది అంటే సంరక్షణ, పాలన, ఆర్థిక సేవలు మరియు విద్య. సో ఇదండి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కింద పాయింట్స్ వచ్చేసి దీని గురించి ఏమైనా క్వశ్చన్ వస్తే డెఫినెట్లీ మీరు కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఉండేది ఉంటే డెఫినెట్లీ మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ కీప్ ఫాలోయింగ్ మై ఛానల్ సో దట్ ఇలాంటివి ఏమన్నా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే కూడా నేను మీకు అందజేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు కూడా మీరు కామెంట్స్ రూపంలో ఇస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మీతో పాటు. థ్యాంక్ యూ అండి.